శాతవాహన కళాశాల భవనాల కూల్చివేత. విజయవాడలో ఆశ్చర్యకరం ఏందంటే 2, 3 రోజుల వ్యవధిలోనే ఒకరోజు రాత్రి థియేటర్లు కూల్చేశారు. థియేటర్లు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా పెట్టారు. మరో రోజు కాలేజీ కూల్చేశారు. శాతవాహన కాలేజీని చాలా కాలంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కాజేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే చాలా ఖరీదైనటువంటి ప్రాంతంలో కాలేజ్ ఉంది. విశాలాంధ్ర రోడ్లో రియల్ ఎస్టేట్కి చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ స్థలాన్ని బ్రాహ్మణులకు సంబంధించినటువంటి దుర్గామల్లేశ్వర సొసైటీ నుంచి తిరిగి తన వైపు మళ్లించుకునే ప్రయత్నంలో అనేక రకాలుగా అనేక ఏళ్లగా ఆలపాటి రాజా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది. ఆయన స్వయంగా ఎమ్మెల్సీ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి ఈ శాతవాహన కాలేజీని తన కోసం మళ్లించుకునే ప్రయత్నానికి పూనుకున్నారు. చివరికి అనేక రకాల రికార్డులు, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలు అన్నీ కూడా శిథిలాల కింద మిగిలిపోవాల్సిన పరిస్థితి. విద్యార్థులు వచ్చి నిన్న కన్నీరు పెట్టుకుని 55 ఏళ్లగా పాఠాలు బోధిస్తున్నటువంటి కాలేజీని కూలదోసేసి కాలేజీ బోర్డు తీసేసి, ఎందుకు అంటే సుప్రీంకోర్టు మాకు క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఎట్లా ఇచ్చింది? సుప్రీంకోర్టు లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నట్టుగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకునేదాకా ఎందుకు వెళ్ళింది? వారం 10 రోజుల క్రితం ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని వంకాయలపాటి శ్రీనివాస్ని కిడ్నాప్ చేశారు. ఆలపాటి రాజా నన్ను కిడ్నాప్ చేశారు అంటూ ఆయన ఆరోపించారు. అలా కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి దారికి తెచ్చుకుని సుప్రీంకోర్టు లోక్ అదాలత్లో జడ్జిమెంట్ ఇప్పించుకుని ఇప్పుడు దానికి తగ్గట్టుగా కాలేజీనే కూలగొట్టేసేదాకా తెగిచ్చారంటే విజయవాడలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఈ ఘటనలు మనకి చాటుతాయి. థియేటర్లు కూలగొట్టేస్తున్నారు, ఏ కాలేజీలు కూలగొట్టేస్తున్నారు. అసలు ఎలా నడుస్తుంది? ఏం నడుస్తుంది విజయవాడలో? చాలా చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం.